328వ పాట. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయను చూచినప్పుడు భయము మాయాలోక ఛాయను చూచినప్పుడు భయము చెందకు నీకు జయము దయచేయువాడు. భయము చెందకు నీకు జయము దయచేయువాడు. నీ సాయమునకు దేవుడే సన్నాయున్నాడు. దేవుడే హోవాయున్నాడు. నీ సాయమునకు దేవుడే సన్నాయున్నాడు. భయము చెందకు భక్తుడా, నీ మాయలో ఛాయను చూచినప్పుడు బబులోను దేశమందున బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందునా పట్టి బంధించి రాజు అగ్ని గుండములో వేసి పట్టి బంధించి రాజు అగ్ని గుండములో వేసి 4వ వాడు ఉండలేదా ఓ భక్తుడా, 4వ వాడు ఉండలేదా, 4వ వాడు ఉండలేదా ఓ భక్తుడా, 4వ వాడు ఉండలేదా. భయము చెందకు భక్తుడా, ఈ మాయలో ఛాయను చూసినప్పుడు చెరసాలలో వేసిన తమ దేహమంత గాయాలతో నిండిన చెరసాలలో వేసిన తమ గాయాలతో నిండిన వాడి కీర్తించి పౌరు సీనాను కొనియాడు. వాడి కీర్తించి పౌరు సీనాను కొనియాడు. కలుగాలేదా ఈ విడుదల కాలేదా, భూకంపం కలుగాలేదా. ఆ భక్తులు ఇద్దరు చెర నుండి విడుదల కాలేదా. భయము చెందకు భక్తుడా, ఈ మాయలో ఛాయను చూచినప్పుడు ఆస్తి అంతా పోయినా తన దేహమంతా కురుపులతో నిండినా ఆస్తి అంతా పోయినా దేహమంతా కురుపులతో నిండినా అన్ని ఇచ్చిన తండ్రి అన్ని తీసుకుపోయి అన్ని ఇచ్చిన తండ్రి అన్ని తీసుకుపోయి అనియోము పలుకాలేదా అనియోము పలుకాలేదా అనియోము పలుకాలేదా ఓ భక్తుడా అనియోము పలుకాలేదా. భయము చెందకు భక్తుడా, ఛాయను చూచినప్పుడు భయము చెందకు నీకు జయము దయచేయువాడు. భయము చెందకు నీకు జయము దయచేయువాడు. దేవుడే యెహోవాయున్నాడు. నీ సాయమునకు దేవుడే సన్నాయున్నాడు.
తోడే యెహోవాయున్నాడు. నీ సాయమునకు దేవుడే సన్నాయున్నాడు. భయము చెందకు భక్తుడా, నీ మాయాలు సాయాలు చూచినప్పుడు. హల్లెలూయా. మంచిది. రెండవ దిన వృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము. రెండవ దిన వృత్తాంతములు 26వ అధ్యాయము. పదహారవ వచనము. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి చెడిపోయెను. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే అయితే అనే మాటను చూస్తూ ఉన్నాం. అయితే అనే మాటను దేవుడు వాడుతూ ఈ భక్తుని గురించి, ఒక వ్యక్తిని గురించి, ఒక రాజును గురించి చెబుతూ ఉన్నాడు. అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయెను అన్నాడు. అనేకమైన విషయాలు ఈ చదవబడిన పరిశుద్ధ లేఖన భాగములో నుండి మనము నేర్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి పిల్లలు. కానీ మెట్టుకు ఒక చిన్న ఆలోచన తలంపును మీ దృష్టికి తీసుకువచ్చి నేను ముగించాలని ఇష్టపడుతున్నాను పిల్లలు. మన జీవితములలో మనము ఎదగడము అనేది చాలా ప్రాముఖ్యమైనదని మనము లోగడ మరి పోయిన వారం మనం చెప్పుకున్నాం. గాయను గురించి మరి యోహాను రాస్తూ, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండుము అని మనం నేర్చుకున్నాం. ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము మనము అన్ని విషయములో వర్ధిల్లాలి, అన్ని విషయములో ఎదగాలి, అన్ని విషయములో మనము ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఆత్మీయ స్థితిలో, భౌతికంగా, మానసికంగా అన్ని విషయములో మనము గొప్పగా ఉన్నప్పుడు మనల్ని బట్టి దేవుడు పరచబడతాడు. మనల్ని బట్టి దేవునికి మహిమ రావాలి అంటే మనం ఎప్పుడు కూడా నీరసించిన స్థితి మనలో ఉండొద్దు. మనము ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో మనము దేవుణ్ణి మహిమపరిచే స్థితి విధంగా, దేవునికి మహిమ వచ్చే విధంగా మన బ్రతుకులను లీడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మరి చదివిన ఈ మూల వాక్యములో అన్ని విషయములో ఈ రాజు ఉజ్జియా గురించి మరి మనము చూస్తాం. దయచేసి ఆ మొదటి వచనములో చూసినట్లయితే, అంతటా యూదా జనులందరూ 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. అతడు ఉజ్జియా ఏలను ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడి యెరూషలేములో 12 సంవత్సరములు ఏలెను. 82 years మరి ఏలినాడు. అతడు ఏలినప్పుడు అతడు కలిగి ఉన్న మనసు ఎలాంటిదంటే 4లో చెబుతాడు, అతడు తన తండ్రి అయిన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయంలో అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను. చూడండి పిల్లల, అతడు దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. యథార్థముగా ప్రవర్తిస్తూ ఆయన చేసిన గొప్ప గొప్ప కార్యాలు మనం చూస్తాము. 7లో చెబుతాడు, ఫిలిస్తీయులతోనూ గూర్బాయులతోనూ నివసించిన అరబీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయం చేసెను. అమ్మోనియులు ఉజ్జాకు పన్నిచ్చువారై ఉంది. అతడు అధికముగా అభివృద్ధి నొందినాడు. అతని కీర్తి ఐగుప్తు మార్గము దేశముల అంతటను వ్యాపించెను. అనేక విధాలుగా దయచేసి
మరి దుర్గములను కట్టించి గుమ్మములు దిట్టపరిచెను అన్నాడు 9వ వచనములో. ఆ తర్వాత 10లో చెబుతాడు అనేకమైన బావులు త్రవ్వించాడు. వ్యవసాయమందు అతడు అపేక్ష గలవాడు కనుక పర్వతములు కర్మేలులోను అతనికి వ్యవసాయమును ద్రాక్ష తోటలను పనివారును కలిగి ఉండిరి అని చెప్తాడు. యుద్ధమునకు ఉజ్జయకు సైన్యము కలిగి ఉండెను. ప్రభునందు ప్రియులారా, అనేకమైన విధాలుగా దేవుడు ఈ ఉజ్జయను ఆశీర్వదించాడు. దయచేసి 13లో చెబుతాడు రాజులకు సహాయము చేయుటకై పేరు పొందిన పరాక్రమశాలులు 3,07,500 మంది సైన్యము వారి చేతి క్రింద ఉండెను. చూడండి పిల్లరా, ఇంతమంది సైన్యము దేవుడు ఇతనికి ఇచ్చాడు. మరి అదేవిధంగా వారందరిని ఏం చేశాడు? 14లో ఉజ్జయ ఈ సైన్యం అంతటికి డాళ్లను ఈడలను శిరస్త్రాణములను కవచములను విల్లులను వడిసెలను చేయించెను. ఆ విధంగా చెబుతూ దయచేసి అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యమైన సహాయము కలిగాను. ఎటువంటి సహాయమట? ఆశ్చర్యకరమైన సహాయము. ఎన్నో విషయాల్లో దేవుడు ఇతనికి సహాయకుడుగా ఉన్నాడు. అన్ని విషయాల్లో దేవుడు ఇతన్ని గొప్ప చేశాడు, వర్ధిల్లింపజేశాడు. అన్ని విధాలుగా మరి దేవుడు మరి ఉజ్జయకు తోడై ఉన్నాడు. అతడు తోడై ఉన్నంత కాలము, ఆ దేవుడు తోడై ఉన్నంత కాలం ఇతడు మరి వర్ధిల్లుతూ వచ్చాడు. దేవుడు ఇతనికి తోడై ఉండడానికి ఈయన చేసిన కార్యం ఏంటంటే ప్రతి విషయంలో దేవుణ్ణి ఆశ్రయించాడు. హల్లెలూయా. 5లో చెబుతున్నాడు కదా, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలను ఏలిన వారిలో మరి ఉజ్జియ ఒక రాజు. అతడు 82 సంవత్సరాలు మరి ఇశ్రాయేలు ప్రజలను, దేవుని ప్రజలను ఏలాడు. ఏలుతున్న క్రమములో ఇతడు అనేకమైన మహత్కార్యాలు చేశాడు. దేవుడు అతనికి సహాయకుడుగా ఉన్నాడు. దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు పిల్లరా. వర్ధిల్ల చేస్తూనే మరి ఆశ్చర్యకరమైన సహాయము అతనికి కలుగజేస్తూ అతని కీర్తి దూరముగా వ్యాపించను అన్నాడు. 15లో చెబుతాడు, గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. మామూలుగా ఇక్కడ లోకంలో కాదు పిల్లలు. ఉజ్జయ ఎటువంటి వాడు, అతని కీర్తి ఎటువంటిదో మరి చాలా దూరము వరకు ప్రపంచమంతటా విస్తరించింది. అలా బ్రతికిన ఈ ఉజ్జయ ఒకనొక టైం వచ్చినప్పుడు ఆయన ఏం చేశారంటే, అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి చెడిపోయేను. ప్రభునందు ప్రియులారా, ఏ విధంగా మనసున గర్వించినాడంటే అనేక విధాలుగా గర్వము మనకు కలగడానికి అనేకమైన పరిస్థితులు ఉంటాయి పిల్లలు. మనకున్న ఐశ్వర్యము మనలకు గర్వము తీసుకొస్తుంది. మనకున్న సౌందర్యమును బట్టి కొంతమంది గర్వపడతారు. జ్ఞాన గర్వము కొంతమందికి ఉంటుంది, ఐశ్వర్య ఘనత గర్వము కొంతమందికి ఉంటుంది. అదేవిధంగా నేను సౌందర్యంగా ఉంటానని కొంతమంది గర్విష్ఠులు అవుతారు. అయితే ఇతడు గర్వపడ్డాడు, ఇంకా నాకేం లోటు లేదులే, ఇంకా నాకంటే తక్కువ ఎవడు లేడు, నాకంటే ఎక్కువ ఎవడు లేడులే అని చెప్పేసి మరి అతడు స్థిరపడ్డ తర్వాత, అది కూడా ఎట్లంటా స్థిరపడ్డాడు. ఇంకా స్థిరపడిన తర్వాత మనసున గర్వించాడు. ప్రభునందు ప్రియులారా, సాధారణంగా మన జీవితములలో, మన రక్షణ జీవిత ప్రారంభములో మనమందరము చక్కగా నడుచుకుంటాం. కానీ ఎప్పుడైతే మనము ఎదుగుతుంటామో అప్పుడు మనలో కూడా గర్వము స్టార్ట్ అవుతుంది. సాటి సహోదరులను మనము దేవుణ్ణి ప్రేమ కలిగి ప్రేమించలేము, క్షమించలేము, స్నేహం కూడా చేయలేము. కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళతోనే స్నేహం చేస్తారు. క్రైస్తవులే డబ్బున్న వాళ్ళ పక్కనే కూర్చుంటారు. ఇప్పుడు మనోడు కారులో వచ్చిందంటే సైకిల్ మీద వచ్చిన వానితో స్నేహం చేయడు, కారులో ఎవడు వస్తాడో వానితోనే స్నేహం చేస్తాడు. అంటే మనిషి గర్వించడానికి అవకాశాలు ఈ లోకములో చాలా ఉన్నాయి. కానీ లేఖనం ఏం చెబుతుందంటే నాశనమునకు ముందు గర్వము నడుచును అన్నాడు. నాశనమునకు ముందు గర్వము నడుచును. ప్రభునందు ప్రియులారా, ఈ ఉజ్జియ పతనావస్థలో ఉన్నాడు, ఎందుకంటే ఇతడు గర్వించాడు కాబట్టి. సామెతల గ్రంథంలో 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి సొలొమోను భక్తుడు చెబుతాడు. 16వ అధ్యాయము 18వ వచనం చదవండి.
నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. నాశనమునకు ముందు గర్వము నడుచునంటే మనము ఎదుగుతున్న క్రమములో మనల్ని నశింపచేయాలని దుష్టుడు అనేక విధాలుగా ఆలోచన చేస్తాడు, మనల్ని పడగొట్టాలని ప్రయత్నం చేస్తాడు. మనము దుష్టునికి అవకాశముగా ఉండకుండా ఉండాలంటే మనం ఎంత ఎదిగినా కానీ మనము దీన మనస్సు కలిగి ఉండాలి. గర్విష్ఠులము కావద్దు పిల్లలు. ఒక వ్యక్తి గర్విష్ఠి తయారవుతున్నాడు అంటే వాడి జీవితంలో వాడు పడిపోతున్నాడని అర్థం, వాడు నాశనం అయిపోతున్నాడని అర్థం ప్రియ. కాబట్టి మన జీవితంలో మనము ఎదగడం ఎంత ప్రాముఖ్యమో, ఎదుగుతున్న క్రమములో మనము దీన మనస్సు కలిగి ఉండడము అంతే ప్రాముఖ్యము ప్రియులారా. దయచేసి మరి పేతురు రాసిన మొదటి పత్రికలో మనం ఈ మాటను చూస్తాం. ఆయన బలిష్టమైన చేతుల కింద మీరు దీన మనస్సులై ఉండు అంటాడు. దయచేసి 5వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము చూడండి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండు. మనల్ని దేవుడు హెచ్చిస్తాడు. ఎప్పుడు హెచ్చిస్తాడు? మనము దీన మనస్సును ప్రదర్శించినప్పుడు. అందుకే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అని కూడా మరి లూకా సువార్తలో మనం చూస్తాం. ప్రభునందు ప్రియులారా, తను తాను హెచ్చించుకునే స్థితిలో మనం ఉండొద్దు ప్రియులారా. ఇంకా సామెతల గ్రంథంలో 29 చూడండి, 29వ అధ్యాయము 23వ వచనం. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును అన్నాడు. ఎవని గర్వము వానిని ఏం చేస్తుందట? తగ్గించేటట్టుగా చేసేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? మనము గర్వపడద్దు. జ్ఞానులమని గర్వపడక దీనులమై నిత్యము మనము దేవుణ్ణి అనుసరించే వారముగా మనము ఉండాలి పిల్లరా. మనము నిరంతరము దేవుణ్ణి అనుసరించాలి. దేవుడు ఏ విధంగా ఈ లోకములో బ్రతికినాడో ఆ విధంగా బ్రతకడానికి మనము నిరంతరము సాధన చేయాలి పిల్లరా. లూకా సువార్త 18వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఈ మాట చెబుతాడు. 18వ అధ్యాయము లూకా సువార్త 14 చూడండి. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా హెచ్చబడి తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియో, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పాను. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చూస్తాం ప్రార్థన చేయుటకు 10వ వచనంలో, ప్రార్థన చేయుటకు 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిది. వారిలో ఒకడు పరిసయుడు, ఒకరు సుంకరి. పరిసయుడు నిలవబడి, దేవా నేను చోరులను ఈ సుంకరి వలనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు. ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆయన ఏం చేస్తా ఉన్నాడు? సుంకరి, అయ్యా నేను నీ వైపు చూడడానికి కూడా నాకు యోగ్యత లేదు. కాబట్టి తన్ను తాను ఎవరైతే తగ్గించుకుంటారో వారు గర్విష్ఠులుగా తయారు కారు. తను తాను తగ్గించుకోవడం నేర్చుకోవాలి. దీన మనస్సు కలిగి మనము ప్రవర్తించాలంటాడు. మీకు ఆ ప్రవచన గ్రంథంలో దేవుడు అడుగుతున్న దాంట్లో ప్రధానమైనవి 3 చెబుతాడు. మనుషుడా, ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటాయో, కనికరమును ప్రేమించుటయో, దీన మనస్సు కలిగిన దేవుని ఎదుట ప్రవర్తించుట, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలన్నాడు. ఎప్పుడైతే మనము దేవుని ఎదుట తగ్గించుకుంటామో అప్పుడు దేవుడు మనుషుల ఎదుట మనల్ని హెచ్చిస్తాడు. కానీ ఈ ఉజ్జయ ఏం చేసిందంటే దేవుని ఎదుటనే హెచ్చించుకోవడం చేశాడు. ఏం చేశాడు? దేవుని దగ్గరనే హెచ్చించుకున్నాడు. దేవుని ఎదుట హెచ్చించుకొని మరి తనను తాను మరి దేవునికి దూరము చేసుకున్నాడు పిల్లరా. ఇప్పుడు చూడండి దయచేసి 3వ వాక్యము చదివిన అధ్యాయము 2వ దినవృత్తాంతం 26లో చూడండి. 26లోనికి రండి. 16. అయితే అతడు స్థిరపడిన తర్వాత
అతడు మనసున గర్వించి చెడిపోయాను. అతడు పీఠము మీదికి ధూపము వేయుటకై యెహోవా మందిరములోనికి ప్రవేశించి తన దేవుడైన యెహోవా దేవుణ్ణి మీదనే ద్రోహం చేస్తా ఉన్నాడు. మనడు బయట అక్కడిక్కడ చేయడం ఎందుకు, అక్కడనే చేద్దాం అనుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుడు అన్ని విధాలుగా ఈ విజయాన్ని హెచ్చించాడు. అన్ని విధాలుగా దేవుడు ఆశీర్వదించాడు. స్థిరపడ్డాడు. ప్రతి విషయములో సకల విధములైన సహాయము ఇతనికి కలుగజేశాడు. కానీ ఏం చేస్తున్నాడు? యాజకులు చేయవలసిన పని, అరే వాడు మనిషి, నేను మనిషే, వాడు చేసేది ఏంది, నేను చేయండి ఏంది, కాబట్టి నేను కూడా చేయగలుగుతాను అనుకున్నాడు. పోయేసి దేవుని మందిరంలో ప్రవేశించి ఆయన చేస్తున్న కార్యము చూడండి ప్రియులారా. యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మందియో అతన్ని వెంబడి లోపలికి పోయి వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలముల నుండి బయటకు పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. చూడండి పిల్లలు, దేవుడు చేయమన్న, దేవుడు అప్పగించిన పని, దేవుడు వారికి నియమించిన పని ఇతరులు చేయడము ద్రోహముతో దేవుడు పోలుస్తూ ఉన్నాడు. చాలా మంది వాడు సేవకుడు కదా, నేను కూడా సేవకుడు కదా, నేను కూడా వాక్యం బోధిస్తాను అనుకుంటున్నా, వాడి చేతుల నుండి ప్రార్థన చేస్తే స్వస్థత పొందుతున్నారు కదా, నేను కూడా అట్లనే చేస్తాను. చాలా మందికి ఐశ్వర్యం అనేది గర్వమును తీసుకొస్తుంది. కొంతమంది సీనియర్ మోస్ట్ విశ్వాసాలు అయిపోతే ఇంకా మిగతా సేవకుడు లేకపోతే ఏదైనా బిజీగా ఉంటే చర్చిని అంతటిని హ్యాండిల్ ఎలా చేద్దామనే, గ్రిప్లోనికి ఏ విధంగా తీసుకొద్దామనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చాలా సంఘాలలో చూస్తాం. చాలా సంఘంలో సంఘాలు పడుతూ ఉంటారు. ఇప్పుడు సంఘము అనేక మంది కలిగిన ఒక సమూహమును సంఘం అన్నది. వీడు చెడిపోయిన మనస్సు కలిగి హృదయంలో గర్వించి నాకేం తక్కువ, నేను కూడా వాక్యం తెలుసు నాకు అని అనుకుని వీడేం చేస్తాడు? సంఘాలను కడతాడు అన్నట్టు. బ్యాచ్లు తయారైపోతాయి. ఇలా ఈ అంత్య దినములలో చాలా వరకు మనం చూస్తాం పిల్లలు. సేవకుని మాటకు విలువనివ్వరు, సేవకుడు చేస్తున్న పనిని గౌరవించారు. ఆయన చేసేది నేను కూడా చేస్తా కదా అను. యాజకుడు చేయవలసిన పని యాజకుడు చేయాలి. ఏం చేసినాడంటే ఉజ్జియా అన్ని విధాలుగా స్థిరపడ్డ తర్వాత యాజకుడు ఓడు, నేను కూడా యాజకుడిని అనుకున్నాడు, నాకేం తక్కువ అనుకున్నాడు. పోయేసి ఏం చేసినాడు? పోయేసి ఉజ్జియా 19వ వచనం చూడండి. ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తి చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో యాజకులు చూచుచూనే ఉండినప్పుడు అతని నొసట కుష్ఠరోగి పుట్టాను. ప్రభునందు ప్రియులారా, అతడి నొసట కుష్ఠరోగి పుట్టాను. ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై ఉండెను కనుక వారు తడువు చేయక అక్కడి నుండి అతన్ని యెహోవా తన్ను మొద్దునని ఎరిగి బయటకు వెళ్ళుటకు తానును త్వరపడింది. చూడండి పిల్ల, ఎన్నో విధాలుగా దేవుడు హెచ్చించాడు, ఎన్నో విధాలుగా దేవుడు ఆశీర్వదించాడు. కానీ మనసున గర్వించి ఆ గర్వము ఇతడు పడిపోవుటకు కారణమైపోయింది. అందుకే పడిపోవుటకు ముందు గర్వము నడిచి, నాశనమునకు ముందు గర్వము నడిచి. ప్రభునందు పిల్ల, కాబట్టి మనం గర్విష్ఠులము కావద్దు. అందం ఉన్నదా దాన్ని బట్టి దేవుని మయంపరచు. సమాజాన్ని మయంపరచడానికి కొంతమంది ఇప్పుడు పూనుకుంటున్నారు. అందం దేవుడు ఇచ్చాడు, దాన్ని బట్టి దేవుణ్ణి మయంపరచాలి. కొంతమంది అందంగా ఉంటారు, బట్టలు సరిగ్గా వేసుకోరు. విచిత్రంగా అనిపిస్తుంది. ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చిన అందంను బట్టి దేవుణ్ణి మయంపరచు, కానీ మనుషులకు చూపించుకుంటే ఏమొస్తాయి? వాడు ఇంకో చెడిపోతాడు. ప్రభునందు ప్రియుల, అతని ఐశ్వర్యమును దేవుడు ఇస్తాడు. ఆ ఐశ్వర్యమును బట్టి దేవుని మహిమపరచాలి. అదేవిధంగా జ్ఞానము దేవుడు ఇస్తాడు. ఆ జ్ఞానమును బట్టి దేవుని మహిమపరచాలి. అతిశయించువాడు ఎలాంటి విషయాలు అతిశయిస్తాడు రాస్తాడు ఇర్మియాలో. సూర్యుడు తన శౌర్యమును బట్టి, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయపడును అన్నాడు. మనము దేని యందు అతిశయపడాలి? భూమి మీద కృప చూపుచు
నీతి న్యాయములు జరిగించిన యెహోవాను నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టి అతిశయం. దేవుణ్ణి బట్టి మనం అతిశయించాలి. ప్రభునందు పిల్లరా, మన వస్త్రధారణను బట్టి దేవుడు మహిమపరచబడాలి, మన తగ్గింపును బట్టి దేవుడు మహిమపరచబడాలి, మన మాటలను బట్టి దేవుడు మహిమపరచబడాలి. కానీ వీటన్నిటికీ అతీతంగా వీడు ఏం చేస్తా ఉన్నాడంటే అన్ని విధాలుగా ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాతనేమో డైరెక్ట్గా దేవునికి ద్రోహం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఆ 16లో చెప్తున్నాడు, యెహోవా మందిరంలోనికి ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీదనే ద్రోహము చేస్తా ఉన్నాడు. వీళ్ళు కూడా చెబుతున్నాడు, అక్కడ యాజకులు కూడా చెబుతున్నారు 18లో, నీవు ద్రోహము చేసి ఉన్నావు. యాజకుల పని ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే కానీ నీ పని కాదు అని చెబుతున్నాడు. ధూపము వేయుట, పరిశుద్ధ స్థలముల నుండి బయటకు పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు అన్నప్పుడు కూడా వాళ్ళ వైపు ఎట్లా చూస్తా ఉన్నాడు? కోపముతో చూస్తా ఉన్నాడు. కోపంతో చూసి మరి కుష్ఠరోగమును తెచ్చుకున్నాడు. పిల్లరా, దయచేసి 21లో చూడండి, రాజైన ఉజ్జయ మరణము వరకు కుష్ఠరోగి అయి ఉండెను, మరలా ఆయనకు క్షమాపణ దొరకలేదు. ప్రభునందు పిల్లరా, కుష్ఠరోగి అయి యెహోవా మందిరంలోనికి పోకుండా ఇంకా ఆయనకు చోటే లేదు, మందిరంలోనికి పోవడానికి అవకాశమే దక్కలేదు. అందరూ దూరంగా ఉంటున్నారు. కాబట్టి ఇంకా అక్కడికి పోయేసి నేను అవమానపరచబడడం కంటే ఇంకా నేను ఒక సపరేట్గా ఒక రూమ్లో ఉండడం బెస్ట్ అనుకున్నాడు. మృతి పొందాడు, సమాధికి చేర్చబడ్డాడు. ప్రభునందు పిల్లరా, మన జీవితంలో దేవుడు మనల్ని అన్ని విధాలుగా హెచ్చించాలని మనల్ని పిలిచాడు. మనల్ని ఏర్పరచుకున్న దేనికి అంటే అన్ని విధాలుగా మనము దేవునికి ప్రతిబింబాలుగా తయారవ్వడానికి. ఆ క్రమములో దేవుడు మనకు అన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. సహవాసం అనుగ్రహిస్తాడు. సహవాసానికి వెళ్ళినప్పుడు నువ్వు దీన మనసు కలిగి ఉండు. ప్రార్థనను అనుగ్రహిస్తాడు, ప్రార్థన సహవాసంలో కూడా నువ్వు దీన మనసు ప్రార్థించు. కొంతమంది కొంచెం బైబిల్ చదవంగానే, కొంచెం ప్రార్థన చేయగా, కొంచెం సహవాసంలో ఉండగానే ఇంకా నాకంటే తోపు ఇంకెవరు లేదు. అట్లా కాదు పిల్లలు. దేవుని వాక్యమును చదువుతున్నప్పుడు ఇంకా ఎక్కువ చదవడానికి ఇష్టపడాలి. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు నువ్వు గర్విష్ఠివి కావద్దు. నాకు జ్ఞానం వచ్చేసింది, ఇంకా ఆ సేవకుడు చెప్పేది. కొంతమంది చెప్తున్న విషయాన్ని ఎన్నిసార్లు చెప్తారు అయ్య గారు అంటే, మా బతుకు మారేంత వరకు చెప్పమంటాడు దేవుడు. అవునా కదా? ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం ఉన్నది. ద్వితీయోపదేశ కాండంలో ఏమేమి రాశాడు అంటే అంతకుముందు జరిగిన విషయాలే మరలా చెప్పి రాశాడు. మరి అట్లప్పుడప్పుడు సేవకుడు మళ్ళీ చెప్పొద్దా? ప్రభునందు ప్రియులారా, మనం మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి దేవుడు తన సేవకుని ద్వారా గుర్తు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అందుకే మరి దావీదు తనకు తాను బోధించుకుంటూ ఏమంటాడు? దేవుడు చేసిన ఉపకారములు దేనిని మరవకుండా. పేతురు అన్న కూడా చెబుతాడు. దయచేసి పేతురు పత్రికలోనికి మీరు వచ్చినట్లయితే పేతురు భక్తుడు కూడా మీకు జ్ఞాపకము చేస్తున్నానంటాడు. జ్ఞాపకము చేయవలనన్న విషయమును జ్ఞాపకము చేస్తానంటాడు. దయచేసి రెండవ పేతురు 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయిచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను మీరు జ్ఞాపకము చేసుకున్న వలెనను విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను అన్నాడు. అని చెబుతూ ఏమంటాడు? అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమైనట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలను. వీళ్ళు చూడండి, ఇక్కడ అపహాసకులట, అపహసించు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకుంటారట. రాకడ గురించిన విషయాలను మాట్లాడుతూ ఏమైపోయింది, అన్ని పరిస్థితులు సేమ్గానే ఉన్నాయి కదా. ప్రభునందు పిల్లరా, మనము నేర్చుకుంటున్న విషయమును మరలా నెమరు వేయాలి. హల్లెలూయా. మనం వింటున్న విషయాలను మరలా ధ్యానం చేయాలి. అందుకే నోట్ చేసుకోమని రెగ్యులర్గా చెప్పేది. నోట్ చేసుకుంటున్నప్పుడు మనము 10 సార్లు చదివినది దానికంటే ఎక్కువగా మనకు గుర్తుండిపోయేది ఒకసారి రాసుకున్నప్పుడు. నువ్వు 10 సార్లు చదివితే ఎంత గుర్తుంటుందో ఒకసారి రాసుకుంటే అంత గుర్తుండిపోతుంది. దాన్ని మరలా మనం ఏం చేయాలి? మరలా ధ్యానం చేస్తూ ఉండాలి. అప్పుడు మనము దీన మనస్సు కలిగి ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. వాక్యములో ఎదగాలి, భౌతికంగా ఎదగాలి, ఆలోచనలో ఎదగాలి, అన్నింటి విషయాల్లో మనం ఎదగాలి. ఎదుగుతున్న ప్రతి క్రమములో మనల్ని మనం తగ్గించుకొని ఉండాలి. హల్లెలూయా.
తగ్గింపు లేని కారణాన్ని బట్టే ఈనాడు అనేకమైన దుర్బోధలు వచ్చేసాయి. దుర్బోధలు ఎందుకు వచ్చినాయి? వాడు చెప్తే నేను నాకు తెలియదా అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఇంకొక కూటమి పెడుతుంది. ఇప్పుడు వీని సంఘంలో కొంతమంది ఎదిగిన తర్వాత మళ్ళీ వీని గురించి బుక్కడు అనుకుంటాడు. ఏంటంటే ఆయన చెప్పేది నేనే వినన్నా. అట్లా ఒకరు భిన్న విభిన్నమైన సిద్ధాంతాలు, భిన్న విభిన్నమైన బోధలు వచ్చేసాయి. అందరూ ఏక బోధలోనికి రావాలంటే అందరిలో దీన మనస్సు కలిగి ఉండడం, మరి కార్యసాధకము జరుగుతూ ఉండాలి. పిల్లలు కార్యసాధకం అవుతుండాలి. ఎప్పుడైతే అందరిలో దీన మనస్సు కలుగుతుందో అప్పుడు దేవుడు ఏం చెబుతున్నాడు అనేది దాని మీదకి దృష్టి కేంద్రీకరించగలుగుతారు. కాబట్టి మనల్ని దేవుడు ఏ స్థితిలో నియమించుకున్నా ఆ స్థితిలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. నేను ఎక్కడైనా హెచ్చులకు పోతున్నానా అనే విషయాన్ని మనం ఎప్పుడైతే మనం జాగ్రత్తగా గమనించుకుంటూ మనం అడుగులు వేస్తామో అప్పుడు దేవుని యొక్క సహాయం మనకు నిరంతరము కలుగుతుంది. ఈ ఉజ్జియా ఏం చేశాడు? అన్ని విషయాల్లో స్థిరపడ్డ తర్వాత దేవుని దృష్టికి చెడిపోయాడు, గర్విష్ఠి అయిపోయాడు. కాబట్టి అన్ని విషయంలో దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు. అప్పుడు మనము ప్రదర్శించవలసిన ఒక ప్రాముఖ్యమైన పరిస్థితి ఏంటంటే, ఎంత ఎదిగినా కానీ నన్ను దేవుడు ఎంత ఆశీర్వదించినా నేను ఒదిగి ఉంటాను. దేవుని పాదాలను ముద్దాడుతూ, దేవుని స్తుతిస్తూ, దేవుడు నాకు అప్పగించిన పని శక్తి లోపం లేకుండా నేను నిర్వర్తిస్తాను అని ఎప్పుడైతే మనం ముందుకు సాగుతామో దానిని బట్టి దేవుడు మరి ఎంతగానో ఆనందిస్తాడు, దేవునికి మహిమ వస్తుంది. కాబట్టి ఆ క్రమంలో మనం ముందుకు సాగుదాం. గర్విష్ఠులై చెడిపోయిన వారు చాలా మంది ఉన్నారు. కోరవు అనుకున్నాడు, మోషే చెప్పిన మాటను నేనెందుకు వినాలి అనుకోని గర్విష్ఠి అయి చెడిపోయినాడు. బిలాము అనుకున్నాడు, అరే నా ఆలోచన ప్రకారంగా నడుస్తా కానీ దేవుడు చెప్పేది నేనెందుకు వినాలనుకున్నాడు. గాడిద ద్వారా కూడా దేవుడు మాట్లాడినప్పటికీ మరి చేయాలనుకున్న పొరపాటే చేశాడు, కానీ మరి తను తాను తగ్గించుకోలేకపోయాడు. కాబట్టి బిలామును మనం పరలోకంలో చూడలేము, కోరవును మనం పరలోకంలో చూడలేము. ఇస్కరియోతు యూదా దేవునితో పాటు కలిసి అపోస్తులుడుగా ఎంచబడ్డాడు, అనేకమైన స్వస్థతలు చేశాడు, అనేకమైన అద్భుతాలు చేశాడు, రోగులను స్వస్థపరిచాడు, అనేకులకు స్వార్థ ప్రకటించాడు, అనేకులను రక్షణలోనికి నడిపించి సత్యమును బోధించి వీడు భ్రష్టుడైపోయి దేవుని అప్పగించేసి నరకపాత్రుడైపోయాడు. స్థిరపడిన తర్వాత చెడిపోయిన వారు ప్రభునందు ప్రియులారా బాల్యంలో చెడిపోలేదు. కోరవు బాల్యంలో చెడిపోయాడా? అనేక విధాలుగా మరి సంఘంలో సహకారిగా ఉన్నాడు, నాయకుడుగా ఎంచబడ్డాడు. ఒక ఉన్నతమైన పదవికి వెళ్ళిన తర్వాత పడిపోయినాడు. పిల్లరా, మనం ఉన్నతమైన పదవికి, ఉన్నతమైన స్థానానికి ఎదగడానికి చాలా కష్టపడాలి. కానీ ఎదిగిన తర్వాత మనం పడిపోవడానికి ఎంతో టైం పట్టదు పిల్లరా. కాబట్టి పరమగీతము కావ్యంలో కూడా మరి సంఘ కన్యకను గురించి మాట్లాడుతూ మరి నువ్వు ఉన్నతమైన శిఖరము మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ నీవు జాగ్రత్తగా ఉండుమని కూడా చెబుతారు. ఒక మాట నీ దృష్టికి తీసుకొచ్చేసి నేను ముగిస్తాను పిల్లల. సింహ వ్యాఘ్రహంలో ఉండు స్థలములో అని మాట్లాడుతూ దయచేసి 4వ అధ్యాయము 8 చూడండి. ప్రాణేశ్వరి లెబానోను విడిచి నాతో కూడా రమ్ము, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. అమాన పర్వతపు శిఖరము నుండి, శనిరు హెర్మోను శిఖరము నుండి, సింహం వ్యాఘ్రములు గుహలు గల కొండపై నుండి నీవు క్రిందికి చూచెదవు. చూడండి పిల్లరా, ఎంతో ఉన్నతమైన శిఖరముకు ఎక్కినావు. అక్కడ పరిస్థితులను బట్టి నువ్వు కిందికి ఏమాత్రమో దిగడానికి వీల్లేదు. నువ్వు అక్కడ స్థిరముగా ఉండాలి. స్థిరముగా ఉండాలంటే నువ్వు నిరంతరము దీన మనస్సు కలిగి, గర్వము అనేదానికి నీ జీవితంలో తావు లేకుండా నువ్వు బ్రతకాలి. కొంతమందికి మంచి ఉద్యోగం వచ్చి వాడు సంతోషించి ఏ విధంగా సంతోషించి హార్ట్ అటాక్ కొంతమందికి ఐశ్వర్యం దొరికి ఇంతగానం ఎట్లా ఏం చేసుకోలేము ఆయన నిద్రపట్టగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అట్లా దేవుడు మనల్ని అన్ని విధాలుగా వర్ధిల్లింపజేస్తూ దేవుని సహాయం మనకు ఉండేటట్లుగా, నిరంతరం మనకు ఉండేటట్లుగా మనం ఉండాలంటే ఆయన బలిష్టమైన చేతుల కింద మనము దీన మనస్కులమై ఉండాలి. హల్లెలూయా. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క ననచును, గర్విష్ఠుల యొక్క గర్వము ననచును. సర్వము నిలిపి
నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా. యథార్థమైన నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. ప్రభునందు ప్రియులారా, మరి చాలా మంది దేవుని అనుగ్రహము పొందుకొని ఉన్నతమైన స్థితిలోనికి ఎదిగిన తర్వాత మరి భక్తిహీనులైపోయిన వారు మనము చాలా మందిని చూస్తాము ప్రియులారా. అలా ఆ కోవకు చెందిన వారముగా మనం ఉండదు. కోరవు ఒక నాయకుడుగా ఎంచబడ్డాడంటే ఆయన ఎంత ప్రయాసపడి ఉంటాడు. ఇప్పుడు ఈ ఉజ్జయ ఎన్ని ప్రయాసపడి ఎన్ని కార్యాలు చేశాడు. ఎంతమంది అయితే ఆయన దగ్గర యోధులు ఉన్నారో 3 లక్షల మంది పైచినుకు వాళ్ళందరికీ ఆయుధాలను ఇచ్చాడు, ఆయుధాలను జయించాడు. వారి కొరకు మరి యుద్ధమునకు ఏవేవితే కావాలో అవన్నిటిని జయించాడు. అంత సైన్యము కలిగి ఉన్నాడు. అంతగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. కానీ ఒక భ్రష్టుడిగా మరి చరిత్రలో నిలిచిపోయాడు. ప్రభునందు పిల్లరా, అలానే మనము దేమాను కూడా చూస్తాం. అదేవిధంగా 2వ తిమోతి పత్రికలో కొంతమంది కనబడతారు. దయచేసి ఒక మాట మీకు మీ దృష్టికి తీసుకొస్తాను. 2వ అధ్యాయము 2వ తిమోతి 2వ అధ్యాయము దయచేసి 16 నుంచి చదువుదాం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుమో, అటు మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకుబుడ్ను ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును. వారిలో హుమెనయును ఫిలేతును ఉన్నారు. 2వ తిమోతి 2:18 చెబుతున్నాడు. వారిలో హుమెనయును ఫిలేతున్నారు. వారు పునరుత్థానము గతించినని సత్యము విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. ప్రభునందు ప్రియులారా, వీరేం చేస్తున్నారు? వారు చెడిపోయినారు, ఇంకా కొంతమంది విశ్వాసమును చెరుపుచున్నారు. అంటే సత్యమునకు చెవిని ఇవ్వగా. మరలా 1 తిమోతి పత్రికలోనికి రండి. 1వ అధ్యాయం 19:18 నుంచి చూద్దాం. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనసాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించున్నాను. అట్టి మనసాక్షి కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె వారిలో హుమెనయును అలెగ్జాంద్రును ఉన్నారు. చూడండి, విశ్వాస విషయములో తప్పిపోయారు. విశ్వాసమును మంచి మనస్సాక్షిని వదులుకున్నారు. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చిస్తున్నప్పుడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు, దేవుడు మనకు సహాయం చేస్తున్నప్పుడు, దేవుడు మనకు అనుకూలతను ప్రసాదించినప్పుడు మనము దేవుడు అప్పగించిన పని మీద దృష్టి పెట్టాలి. హిజ్కియాకు మరణకరమైన రోగము నుండి దేవుడు విడిపించిన తర్వాత అనేక మంది యూదా యువకులను నపుంసకులుగా చేయబడడానికి కారకుడయ్యాడు. అంతకు ముందు చచ్చిపోయి ఉంటే అనేక మంది బ్రతికిపోయేవారు. దేవుడిచ్చిన ఆయుష్కాలంను సరిగా వినియోగపరచక మరి హిజ్కియా భయంకరమైన దోషము పాపము చేసేశాడు. అలా మనం ఉండకూడదు పిల్లరా. దేవుని దగ్గర ఏదైతే మనం అడుగుతామో అది పొందుకున్నప్పుడు దానిని దేవుని మహిమ కొరకు మనము వాడాలి. అలా వాడాలి అంటే నీకు ఐశ్వర్యము దేవుడిస్తే ఐశ్వర్యమును బట్టి నువ్వు అతిశయించొద్దు. ఐశ్వర్యమును ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తూ నువ్వు దీన మనస్కుడవై దేవుడు అప్పగించిన పనిలో ఆ ఐశ్వర్యమును వాడు. నీకు జ్ఞానం ఇస్తే జ్ఞానమును వాడు. నీకు హోదా ఏది ఇచ్చినా దాన్ని వాడు. అంతేగాని గర్విష్ఠువు కాదు. యూదా జనాంగమునకు ఒక రాజుగా నియమింపబడాలంటే మరి ఎంతో ధన్యత. అట్లాంటిది దేవుని ప్రజలకు రాజుగా ఈ ఉజ్జియా నియమింపబడ్డాడు. కానీ తన ప్రారంభంలో మరి అద్భుత రీతిగా దేవుని అనుసరించాడు. దేవుని వలన సహాయం పొందాడు, ఆశీర్వదింపబడ్డాడు. అన్ని విధాలుగా వర్ధిల్లుతున్న క్రమంలో మరి చేయకూడని పొరపాటు చేశాడు. దేవుని మీదనే తిరుగుబాటు చేశాడు. దేవుని ఎంత ద్రోహం చేసేశాడు. కాబట్టి అది మనకు ఒక హెచ్చరికగా మనం తీసుకుందాం. దేవుడు మనల్ని అన్ని విధాలుగా హెచ్చింపబోతున్నాడు. కాబట్టి మనము దేవుడి చేత హెచ్చింపబడుతున్నప్పుడు మనం అన్ని విషయంలో తగ్గించుకొని దేవుని పని మీద దృష్టి పెడుతూ ఈ అంత్య దినములలో దేవుని సంకల్పానుసారమైన సేవలో మనము పాలివారముగా ఈ లోకంలో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది పిల్ల. ఈరోజు ఎంతో మందికి లేని జ్ఞానము ఓఫీర్ అయ్యగారికి దేవుడు ఇచ్చాడు. పరిశుద్ధాత్మ నడిపింపునిచ్చాడు. ఎక్కడ కూడా గర్విష్టిగా ప్రదర్శించాడు. 125 సార్లు బైబిల్ చదివాడు. ఈరోజు ఒక్కసారి చదివినోడు ఆయన మీద ఉల్టా సీదా మాటలు మాట్లాడు. ఆ దుర్బోధకుడు అంటున్నాడు,
దుష్ప్రచారాలు చేస్తున్నాడు. ఈవిడ ఏది చూడాడు, కాకపోతే ఆయన స్త్రీ లోలుడు అని చెప్పాడు. ఏది తెలియదు, ఎవరో చెప్తాడో ఆ మాట విని ఆయన మీద ఏదో దుష్ప్రచారాలు చేస్తూ ఉంటారు. ప్రభునందు ప్రియులారా, వీళ్ళందరూ చేస్తున్న వాళ్ళందరూ మరి ఈ ఉజ్జియా ఎలాంటి పరిస్థితిని అనుభవించాడో అలాంటి పరిస్థితిని అనుభవిస్తారు. అందరూ చూస్తుండగానే, యాజకులు చూస్తుండగానే అతడి నొసట కుష్ఠరోగం కలిగింది. కాబట్టి దేవుని ప్రియులకు, దేవుని సేవకులకు ఎప్పుడు కూడా మనం ఎదురుగా మాట్లాడద్దు, తిరగబడద్దు. ఎప్పుడు దేవుడు రియాక్ట్ అవుతాడనేది మనకు తెలియదు. యాజకులు చేయాల్సిన పని యాజకుడు చేయనివ్వాలి. మనమందరం యాజకులమే, కానీ అహరోను వంశమునకు ప్రత్యేకత ఇప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్న 12 గోత్రాలు దేవునికి సేవ చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ 12 గోత్రములలో మరి ఒక సపరేట్ అహరోను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి అహరోను యాజకుడు చేయవలసిన పనిని ఈ ఉజ్జియా చేయడానికి ఎప్పుడైతే పూనుకున్నాడో మరి అతని మీదకి దేవుని ఉగ్రత దిగి వచ్చి అన్ని విధాలుగా ఆశీర్వదించాడు, అన్ని విధాలుగా దేవుడు అతన్ని స్థిరపరిచాడు. కానీ ఒక్క పొరపాటు అతని జీవితాన్ని నాశనం చేసేసి ఇప్పుడు ఎన్ని బావులు తవ్విపించి ఏం ప్రయోజనం? ప్రభునందు ప్రియులారా, వ్యవసాయం మందు అతడు శ్రద్ధ కలిగిన వాడు కనుక బాయిలు తవ్విపించిండట. అనేక మంది వ్యవసాయదారులకు ఉపయోగపడ్డాడు. మరి ఆ ఆయుధశాలను ఏర్పాటు చేసుకున్నాడు, ఆయుధాలను తయారు చేయించాడు, అందరికి ఆయుధాలు ఇచ్చాడు. అన్ని విధాలుగా మంచి చేసి ఒక్క విషయం దగ్గరకు వచ్చేసి గర్విష్టి అయి మరి పతనం అయిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మన జీవితంలో మనం ఒక జాగ్రత్తగా గమనించాలి పిల్లలు. ఎప్పుడైతే మనము మన యందు అతిశయపడడం నేర్చుకుంటామో అప్పుడు అన్ని విషయంలో పతనం అయిపోతాం. మనం దేనిని బట్టి అతిశయించాలంటే దేవుని బట్టి అతిశయించడం నేర్చుకోవాలి. నాకు అవకాశం ఇచ్చాడు దేవుడు, నేను సేవ చేస్తున్నా. ఇది నా గొప్పతనం కాదు, దేవుడు ఇచ్చిన అవకాశం దేవుని గొప్పతనం అని నేను అనుకోవాలి. అట్లా ప్రతి ఒక్కరు కుటుంబం విషయంలో కానీ, సంఘము విషయంలో కానీ తమ తమ బాధ్యతలను నిర్వర్తిస్తూ దేవుని బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులు ఎప్పుడైతే ప్రవర్తిస్తారో వారు నిరంతరము దేవుని సన్నిధానములో మరి నిత్యము ప్రకాశిస్తారు. అతడు మండుచు ప్రకాశించున్న దీపము అయి ఉండేనని యోహాను గురించి రాయబడ్డది. దేవుడు మనల్ని గురించి కూడా రాసుకుంటాడు. హల్లెలూయా. మనం మంట ఆరిపోకుండా ఉండాలంటే మనల్ని మనం తగ్గించుకోవడం నేర్చుకోవాలి. హల్లెలూయా. కాబట్టి యేసయ్య కూడా చెబుతాడు, మీరు చిన్న పిల్లల వలె ఉన్నప్పుడు పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడు అన్నప్పుడు యేసయ్య ఒక చిన్న పిల్లలను పిలుచుకొని మీరు మార్పు నుండి చంటి పిల్ల వంటి వారైతే తప్ప పరలోక రాజ్యంలో గొప్పవారు కాలేరని ప్రవేశించారన్నాడు. కాబట్టి హెచ్చించుకునే విషయంలో మనకు ఆసక్తి ఉండదు, తగ్గించుకునే విషయంలో మనం ఆసక్తి గలవారమై ఉండాలి. దేవుని ఎదుట దీన మనస్కులమై ఉండాలి. దేవుని గొప్ప చేయాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. అప్పుడు లోకం ఎదుట మనల్ని దేవుడు గొప్ప చేస్తాడు. హల్లెలూయా. యోహాను ఏం చేశాడు? యోహాను ఆయన చెప్పుల వారును విప్పడానికైనా కూడా నేను యోగ్యుడను కాననుకున్నాడు. కానీ దేవుడు అతన్ని ఏమన్నాడు? అతడు మండుచూ ప్రకాశించినది. అతడు దేవుడి రొమ్మున ఆనుకున్న వ్యక్తిగా మనం చూస్తాం. అటువంటి ధన్యత మనమందరం కలిగి ఉండాలంటే మనము గర్వమును పక్కన పెట్టేసి, అహమును పక్కన పెట్టేసి మరి నిస్వార్థ పరులమై ఈ లోకములో దేవునికి ప్రీతికరమైన సేవలో మనమందరము పాలివారం అవుదాం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించి మహిమనందును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మన బ్రతుకులు పరిసయ్యునిలాగా ఉండొద్దు పిల్లరా, సుంకరిలాగా ఉండాలి. దేవుని ముందుకు వెళ్ళినప్పుడు నీ గొప్పతనము గురించి మాట్లాడదు, దేవుని గొప్పతనము గురించి మాట్లాడు. తన గొప్పతనం గురించి మాట్లాడుకొని త్రోసివేయబడిన పరిసయ్యుని పోలి ఈ లోకములో చాలా మంది బ్రతుకుతున్నారు. ఆ పరిస్థితి నుండి దేవుడు క్రైస్తవ సమాజమును విడిపించినట్లుగా మనము ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది పిల్లరా. స్వబుద్ధిని ఆధారం చేసుకొని బ్రతికినప్పుడు మనలో గర్వం వస్తుంది. దేవుణ్ణి ఆధారం చేసుకొని నడుచుకున్నప్పుడు మనలో దీన మనస్సు వస్తుంది. స్వబుద్ధిని ఆధారం చేసుకొని పతనమైపోయాడు ఉజ్జియా. ఎంతో శ్రేష్టమైన ధన్యతను దేవుడిచ్చాడు, దానిని నిలబెట్టుకోలేకపోయాడు.
కారణము గర్వము. తను తాను తగ్గించుకొనలేని కారణాన్ని బట్టి కోరవు మరణదండనకు అప్పగింపబడ్డాడు. కోరహు మాత్రమే కాదు, అతని సంబంధులందరినీ కూడా దేవుడు హతమార్చాడు. అలాంటి పొరపాట్లు మనం చేయకుండా ఉండాలి. పునరుత్థానము గతించనని చెప్పుకొనుచున్న ఫిలేతు, అలెగ్జాంద్రులాగా మన బ్రతుకులు ఉండద్దు. విశ్వాసమును మంచి మనసాక్షిని విడిచిపెట్టిన హుమెనయు, ఫిలేతు లాంటి మనస్సు మనలో ఉండొద్దు కదా. దేవుడు అడుగుతున్నాడు, నీ దేవుడైన యెహోవా ఎదుట దీన మనసు కలిగి ప్రవర్తించుటయే, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు అన్నాడు. దేవుడు అడుగుతున్నది చాలా కొంచెము. ఆ కొంచెం దాన్ని కూడా మనము పక్కన పెట్టేసి మన ఇష్టానుసారంగా మనం బ్రతికినప్పుడు మనం తప్పకుండా పడిపోయే పరిస్థితి వస్తుంది. పడిపోయే వారముగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని నిలబెట్టాడు. నిలబడిన మనమందరము స్థిరులము కావాలి, కదలని వారము కావాలి, దేవుని కొరకు రోషము కలిగిన వారము కావాలి. దేవుడు అటువంటి కృపను అనుగ్రహించినట్లుగా మనమందరము ప్రార్థన చేద్దాం కదా. మరి మన మధ్యలో సహోదరుడు తమ్ముడు ప్రేమ్ సాగర్ ముందుకు వచ్చి ప్రార్థన చేస్తాడు. మనమందరం ఏకీభవిద్దాం, తర్వాత ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రం. సదాకాలము కూడా ఉంది. దేవుని బలిష్టమైన చేతుల కింద దీన మనసులో మేము జీవించినట్లుగా సహాయం చేసి నడిపించి మేము ముందుగా ఆమె రక్తములకి జై, ప్రవేశ రక్తములకి జై, ప్రవేశనామానికి సంపూర్ణ చేయగలుగుతున్నారు. అపవాదికి వాని క్రియల పరంగా నాశనం కలుగుతున్నారు. ఆమె అందరికీ వందనాలు. దైవాశీస్సులు ప్రార్థిస్తూ ఒకరినొకరు ప్రేమపూర్వకంగా ప్రార్థించుకొని